నమస్తే, వెల్కమ్ టు C23 న్యూస్. నేను మీ శ్రీనివాస్. డిఎస్ఆర్ పాయింట్కి స్వాగతం. జడా శ్రావణ్ కుమార్కి టైం బ్యాడ్ నడుస్తుంది. ఎలా నడుస్తుందంటే ఆయన ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశానికి దాదాపు చాలామంది ప్రముఖుల్ని పిలిచారు. అందులో జర్నలిస్టులని ఇతర చాలామందిని పిలిచారు. రాజకీయ విశ్లేషకులు, మేధావులు, రోజు ఈయనతో పాటు టీవీ చర్చల్లో పాల్గొని అర్థం పర్థం లేని వాదనలు చేసే వాళ్ళందరినీ కూడా ఈయన ఈ కార్యక్రమానికి పిలిచాడు. అందులో భాగంగానే ఈ ప్రశ్న రావణ్ను కూడా పిలిచాడు అనేది ఇప్పుడు ఆయన చెప్తా. అంటే అక్కడక్కడ చెప్తున్నటువంటి సుజాయిగా ఉన్నటువంటి సమాచారం ఏంటంటే ఈయన టైం బాగాలేదు, ఈయనకి తత్వం బోధపడింది అనే దాని మీద. అయితే ఈయనకి ఆ టైం బాగోపోవడం గల ప్రధాన కారణం ఏంటి అంటే ఆ సమావేశం ఏర్పాటు చేయడం. సరే, సమావేశం ఏర్పాటు చేస్తే ఈయన టైంకి ఏమైంది అంటే అక్కడికి ప్రశ్నారావణ్ రావడం. ప్రశ్నారావణ్ వస్తే ఏం టైంకి ఏమైంది అంటే ఆయన అక్కడ నోటుకొచ్చినట్టు బూతులు మాట్లాడడం. నోటుకొచ్చినట్టు బూతులు మాట్లాడితే ఈయనకేమైందంటే ఆ సమావేశం ఏర్పాటు చేసింది ఈయనే కాబట్టి. సరే, అన్ని చోట్ల బెయిల్ ఇచ్చారు కదా అంటే ఎస్, అన్ని చోట్ల బెయిల్ ఇచ్చారు. కానీ దొరకాల్సిన చోట గట్టిగా దొరికేశారు. అప్పటి వరకు బెయిల్ మీద పోతున్నటువంటి కేసు ఉన్న పళంగా యూటర్న్ తీసుకుని కొంచెం లోతుగా దర్యాప్తు చేయంగానే మొబైల్ ద్వారా బయటకు వచ్చినటువంటి సమాచారం ఏదైతే ఉందో దాని ద్వారా పూర్తిగా అన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చేసాయి. వెలుగులోకి వచ్చేసిన తర్వాత ఈయనకేమైంది అంటే ఆ కేసుని ట్యాకప్ చేయాల్సి వచ్చింది. సరే, ఆ కేసు ట్యాకప్ చేస్తే పోయిందేముంది, ఎలాగైనా మాజీ న్యాయమూర్తి ఇప్పుడు న్యాయవాది కదా, ఒక కేసు ఓ మంచి కేసే వాదిస్తాడు కదా అనుకోవచ్చు. ఓ మంచి కేసు వాదిస్తున్నాడు. ఇప్పుడు ఈయనకి ఏమైందంటే అయ్యింది. ఏమైందంటే ఈయన ఏదైతే సభ పెట్టి ఆ సభలో మైక్ వక్తగా, ఇందులో గొప్ప విషయం ఏంటంటే అసలు ప్రసంగించేటువంటి వక్తలు ఎవరైతే ఉన్నారో అందులో ప్రశ్నారావణ్ లేకపోవడం. ప్రశ్నారావణ్ ఆ మాట్లాడే వక్తల్లో అతని పేరు లేకపోవడం. ఆ తర్వాత అనూహ్యంగా అతను మాట్లాడతానని మైక్ తీసుకోవడం, మాట్లాడే క్రమంలో నోటుకొచ్చినట్టు బూతులు మాట్లాడడం. దీని ద్వారా ఏమైందంటే ఈయన క్లారిటీని, ఈయనకేం కాలేదు, ఈయన స్పష్టతతోనే ఉన్నాడు, ఈయన క్లారిటీతోనే ఉన్నాడు. సరే, ఈయనకేమైంది దీని ద్వారా అంటే ఆ కేసు ఆ సభ పెట్టడం వల్ల, అక్కడ రావణ్ అనే అతని వల్ల మాట్లాడడం వల్ల, ఈ సభ పెట్టి ఆ సభకు వచ్చిన తర్వాత రావణ్ అనే అతను మాట్లాడి అతని మీద కేసులు పెడితే, సభ పెట్టి సభకు పిలిచినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన అడ్వకేట్గా ఉండి పట్టించుకోలేదు, వదిలేస్తారనే యొక్క ఆందోళనతో ఏం చేశాడంటే పట్టించుకున్నాడు, బెయిల్ వేశాడు, తీసుకొచ్చాడు, బెయిల్ పిటిషన్ వేశాడు, తీసుకొచ్చాడు. ఇది ఎక్కడి వరకు, ఓపా చట్టం అమలు కానంత వరకు తీసుకురాగలిగాడు పాపం. కానీ ఓపా చట్టం అమలైన తర్వాత ఈయన కాదు కదా, మన పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా తీసుకురాలేడు. అంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి అంటే జడా శ్రావణ్ కుమార్ కంటే ఆయన గొప్పడనో, లేదంటే జడా శ్రావణ్ కుమార్ పొన్నవోలు సుధాకర్ కంటే తక్కువడనో నేనైతే అనట్లేదు. ఎందుకంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి కనీసం ఒక బెయిల్ తెచ్చిన కేసు కూడా నేను చూడాల. చాలా కేసుల్లో బెయిల్ వేశాడు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు. చంద్రబాబు నాయుడు కేసులో కూడా సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు, ఢిల్లీకి వెళ్ళాడు, నేషనల్ మీడియాని పిలిచాడు, ఇచ్చలబెట్టి సమావేశాలు పెట్టాడు. అదో సపరేట్ స్టోరీలే, అది మామూలు ఇంట్రెస్ట్గా ఉండదు, అది అంత దారుణంగా ఉంటుంది స్టోరీ అది. సో అట్లాంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆ రోజే చంద్రబాబు నాయుడు మీద ఎన్నో ఆధారాలు ఉన్నాయి, అవినీతి సంబంధించి పెద్ద ఎత్తు అవినీతి ఆధారాలు ఉన్నాయని చెప్పి చివరికి ఏం చేయలేదు. సో అది అందరికీ తెలిసిందే కదా. ఆ కేసులు కూడా ఈ మధ్యకాలంలో కొట్టి అవతలేసినట్టున్నారు, తీసేశారు. ఆ కేసులు కూడా కొట్టిపాడేశారు, అవి కూడా లేవు ఆ కేసులు కూడా. అట్లాంటి అప్పుడు దీనికేమైంది అంటే ఈయనకేం కాకపోవడం ఏంటి, ఇక్కడే పెద్ద ఆయన కోర్టుకో పెద్ద బొక్క పడింది. ఆ బొక్క ఏంటి అంటే నిన్నటిదాకా ఎంతో ఉండి స్టేషన్లోనూ బెయిల్లు, కోర్టులో బెయిల్ వేసి రావణ్ని తీసుకొచ్చి రావణ్కి అండగా నిలబడి అందరితోనూ బూతులు తిట్టించుకుని చివరికి వైసీపీ పేటీఎంగా మారిపోయాడు. డబ్బులు తీసుకుని
ఆ సభ పెట్టి రావణ్ని పిలిచి పవన్ కళ్యాణ్ తిట్టించాడు లాంటివి ఎంతోమందికి టార్గెట్ అయిపోయిన తర్వాత జడా శ్రావణ్ కుమార్ ఎంతోమందికి టార్గెట్ అయిన తర్వాత అప్పటిదాకా ఏంతో కలిసి ట్రావెల్ చేస్తున్న ప్రశ్న టీంలో ఉన్నటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డిని కలిసి కేసు వెంబడిన యూటర్న్ తిప్పి తిన్నగెళ్ళి పొన్నవలస దాగారెడ్డి చేతిలో పెట్టారు. ఈయనకి ఎన్ఓసీలు కూడా ఇచ్చేశారట. అదేంటి అంటే ఈ కేసులో నీకంత స్థాయి లేదనో లేదా నీకంత సీన్ లేదనో ఓపా చట్టం లాంటి పెద్ద పెద్ద కేసుల్ని ఈయన వాదించలేడనో లేదంటే ఈయన బలం సరిపోదనో లేదంటే పొన్నవలస దాగారెడ్డి కోర్టులో అడిగిపెట్టంగానే కోర్టు బల్లలు బెంచీలు గడగడగా వణిగిపోతాయనో మరి ఏదో ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డిని కలిసి అంటే వాళ్ళైతే బెయిల్ వేస్తారనే ఉద్దేశం మరి జగన్మోహన్ రెడ్డిని కలిసి ఇమ్మీడియట్గా పొన్నవాళ్ళని పంపించి కోర్టులో వాదనలు చేయించారు. ఈయనకి ఎన్ఓసీలు కూడా ఇస్తారు. అయిపోయింది, ఇంకా అయిపోయింది. కానీ ఇప్పుడు ఏం జరిగింది అంటే ఈ కేసులో నిన్నటిదాకా కృష్ణారావణ గురించి కాపాడే ప్రయత్నంలో ఆయన ఎంతోమందితో యుద్ధం చేసినటువంటి జడా శ్రావణ్ కుమార్ ఈరోజు వైసీపీతోనూ అదే ప్రశ్నారావణ్ టీంతోనే యుద్ధం చేయాల్సి వస్తుంది. కానీ ఏంటంటే ఆయనని నిలువున మోసం చేశారు. ఆయన స్టార్టింగే చెప్పంటే ఈ కేసు నేను ట్యాకప్ చేస్తే మళ్ళీ మీరు అటుపోతా ఇటుపోతా అది చేస్తా ఇది చేస్తానంటే కుదరదు, ఈ కేసులు నేనే వాదించాలి అని. మరి పాపం ప్రశ్నారావణ్ అలా ఉండడం వల్ల ఇమ్మీడియట్గా వెళ్ళి ఆ రావణ్ టీంలో పనిచేసేటువంటి మహిళ అంటున్నారు. మరి ఆవిడ కూడా చాలా న్యూసెన్స్గా మాట్లాడద్ది. గతంలో కూడా ఏదో మన బార్డర్లో ఉండేటువంటి సైనికుల గురించి కూడా ఏదో హేళన చేసి మాట్లాడిందని మరి ఏదో అంటున్నారు. మరి ఆవిడ ఏం మాట్లాడిందో నేనైతే ఆ వీడియో చూడలేదు. మొన్న ఎవరో అంటున్నారు అలా మాట్లాడుతుంది ఆవిడ వ్యవహారం కూడా ఉన్నదని. ఆవిడ ఇప్పుడు జడా శ్రావణ్కి దెబ్బేసింది, తిన్నగల్లి వైసీపీ బ్యాచ్లో దూరిపోయింది. ఓవరాల్గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే జడా శ్రావణ్ టైం బాగాలేదు, తత్వం బోధపడింది అనేది ఒకటి అయితే, ఇంకో ఇందులో ఆస్పెక్ట్ ఏంటంటే పూర్తిగా ఆ కేసును ఆయన వదిలేశాడు. వదిలేయడం వల్ల జరిగింది ఏంటి అంటే ఇప్పుడు కాస్తో కోస్తో వాళ్ళు చేసిన నమ్మద్రోహంతో కేసు వదిలేసిన జడా శ్రావణ్ కుమార్కి మాత్రం మంచిగా జరిగింది. ఎందుకంటే రానున్న రోజుల్లో ఇలాంటి అంటే రావణ్ లాంటి వాళ్ళ కేసుల్ని యాక్సెప్ట్ చేసి ఏంటి ఆధారాలతో అడ్డంగా దొరికిపోయి ఇలాంటి వాళ్ళ కేసుల్ని యాక్సెప్ట్ చేసి కోర్టుల ముందు నిలబడి జడ్జిల దగ్గర అదేవిధంగా ప్రజల దగ్గర హేళన అయ్యేదానికంటే గౌరవంగా ఇలాంటి కేసుల నుంచి తప్పుకుంటే బాగుండేది. కానీ వాళ్ళు తప్పించారు. సో వాళ్ళు తప్పించిన జడా శ్రావణ్ కుమార్కి మంచిగా జరిగింది. ఆ మంచి జరిగిందనేది తత్వం బోధపడి ఇప్పుడు ఆ కేసును వదిలేశారు. ఇందాక చెప్పే కదా టైం బాగాలేదేమో అని. ఎస్, టైం బాగాలేదు. ఎందుకు టైం బాగాలేదు అంటే జడా శ్రావణ్ కుమారు ఆ మీటింగ్ పెట్టడం ద్వారా టైం బాగాలేదు, రావణ్ రావడంతో ఇంకా బాగాలేదు, రావణ్ మీద ఓపా చట్టం పెట్టడంతో ఇంకా బాగాలేదు. నిన్నటిదాకా ప్రశ్నారావణ్ గురించి చట్టాలతో పోరాడినటువంటి జడా శ్రావణ్ కుమారు ఈరోజు నుంచి వైసీపీతోనూ ప్రశ్నారావణ్ టీంతోనూ పోరాడాల్సినటువంటి పరిస్థితి. చూద్దాం మరి ఏం జరిగిద్దో చివరికి. థ్యాంక్ యూ.